ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన స్థితి గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఆయన ఆత్మ బలముతో తిరిగి వచ్చాను అన్నమాట. మనము దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకోవాలంటే ఏం చేసుకోవాలి? ఆత్మబలం పొంది ముందుకు సాగిపోవాలంటే ఏం చేసుకోవాలి? మరి దేవుని యొక్క వాక్యములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు 40 రోజులు 40 రాత్రులు ఉపవాసము చేసిన తర్వాత ఆత్మబలముతో తిరిగి వచ్చినట్లుగా ఇక్కడ కనబడుతుంది. అలాగే మనము కూడా ఉపవాస ప్రార్థన చేయగలిగితే మనము ఆత్మబలము పొందుతాము. అది ఏ మాత్రము సందేహించడం అవసరం లేదు. ఆయన ఉపవాసం ఉండిన తర్వాత అపవాది వచ్చి శోధించినప్పుడు ఆయన ఆత్మబలము చేత వాక్యము ద్వారా అపవాదిని జయించినట్లుగా, ఆ శోధనను జయించినట్లుగా మనము చూస్తున్నాం. మనము కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూస్తూ వాక్యం నేర్చుకుంటూ ముందుకే మనము సాగిపోతే అపవాది ఎంత శోధించినను మనము జయించగలం. ఎందుకంటే మనకు ఆత్మబలం ఉంటుంది, అలాగే వాక్యము కూడా ఉంటుంది. ఈ రెండు చాలా అవసరం. ఇది ఏమాత్రం మనం మర్చిపోకూడదు. అయితే నా ప్రియ సోదరి సోదరుడా, వారానికి ఒకరోజు అయినా ఉపవాసము ఉండగలుగుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మనం ఉపవాసం ఉంటే తప్పకుండా బలం పొందుతాము, ఆత్మబలం పొంది ముందుకు సాగిపోతాం. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రము. నీ ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ నీ వాక్యమును లోబడుతూ ప్రతిదినము నీ వైపుకు చూస్తూ వాక్యములో ఎదుగుచు ప్రభా, వారానికి ఒకరోజైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అలవాటు అందరికీ దయచేయమని, నీ ఆత్మబలముతో అందరిని నింపి మీరు వాడుకోండి అని యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక.